నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తిమార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి మార్చి నెల 2025కి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్‌ని ఆన్‌లైన్‌లో టీటీడీ వారైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి భాగంగా ముఖ్యంగా రేపు అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క ఆదిత్య సేవ టికెట్‌లని విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణం. దీన్నే మనం కళ్యాణోత్సవం టికెట్లని కూడా పిలుస్తూ ఉంటాం. 2 మనకి అంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనకి రేపు మార్చి నెల 2025కి సంబంధించి బట్టి క్వార్టర్‌లో భాగంగా రేపు డిసెంబర్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వచ్చేసి ఇద్దరి వరకు మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కళ్యాణం టికెట్ అంటే ఇద్దరు బుక్ చేసుకోవాలండి. భార్యాభర్తలు ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలి. లేదు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలైతే మీరు ఈ ఆతిథ్య సేవలు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా ఒక 13 సంవత్సరాలు, 14 సంవత్సరాల అమ్మాయి ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. కూడా అమ్మాయిని కూడా తీసుకువెళ్ళి అక్కడ రూ. 500 దర్శన టికెట్‌కి అమౌంట్ అన్నది కట్టి మీరు ఈ కళ్యాణోత్సవం టికెట్‌కి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఉంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ, ఈ 3 రకాల సేవకి సంబంధించి బట్టి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 500 చొప్పున ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరలో జరిగేటువంటి సేవలైతే 2 అండి. ఒకటి కళ్యాణం, 2 అంజలి సేవ. ఈ 2 సేవలు కూడా స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరలో జరిగితే మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ ఈ 2 కూడా మనకి ఆలయానికి బయట స్వామివారి యొక్క మాడవీధులు ఏదైతే ఉన్నాయో అక్కడ జరుగుతాయండి. ఇందులో మనకి సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ మనకి అంటే మనకి బేడ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి ఆపోజిట్‌లో మనకి ఒక సైడ్ అంటే శుభదానికి వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఓపెన్ ప్లేస్‌లో జరుగుతుందండి. మనకి ఈ ఆదిత్య సేవ టికెట్ తీసుకున్న వారే కాకుండా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క ఈ సహస్ర దీపాలంకరణ సేవను చూడడానికైతే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ఆదిత్య సేవను ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవలు చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికైతే వీళ్ళనైతే పంపించడం జరుగుతుందండి. ఈ ఆదిత్య సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శుభదం అన్నది ఎక్కడ ఉందంటే మనకి నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి లెఫ్ట్ సైడ్ మనకి అంటే రైట్ సైడ్ మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటే మనకి లెఫ్ట్ సైడు మనకి శుభదం ఉంటుందండి. అక్కడ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది వారిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మనకి సహస్ర దీపాలంకరణ సేవకి అదేవిధంగా స్వామివారి యొక్క ఆలయ గోపురానికి మధ్యన ఒక ప్లేస్ అయితే ఉంటుందండి. అక్కడి నుంచి మనం వెళ్తే మెట్లయితే మనకి బాగా హైట్‌లో కనిపిస్తాయి. అక్కడే శుభదం అనేది రాసి ఉంటుందండి. ఇలా ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి మధ్యాహ్నం 12 గంటల నుండి మనకి ఈ స్వామివారి యొక్క శుభదం ద్వారా దర్శనం అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా శుభదం ద్వారా శ్రీవారి భక్తులకి మిగిలిన వారికి అందరికీ కూడా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్జిత సేవలకు సంబంధించిన బట్టి దర్శనాలు అయితే మనకి మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ పైనే మీకు రిపోర్టింగ్ టైం ఉంటుందండి. మనకి ఏంటంటే ఉదాహరణకి కళ్యాణం టికెట్ అనుకోండి. మనకి ఉదయం 10 గంటలకి రిపోర్ట్ చేయమని చెప్తారు. మనకి శుభదం ద్వారా వెళ్ళి అక్కడ మన యొక్క టికెట్‌ని అదేవిధంగా ఐడీ ప్రూఫ్స్‌ని చూపించిన తర్వాత మనకైతే శుభదం ద్వారా వెళ్ళిన తర్వాత కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనం కూడా మనకి శుభదం నుండే ఉంటుందండి. అదేవిధంగా వీఐపీ కోటాలో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీ వెంకటేశ్వర డోనర్స్‌కి వీళ్ళందరికీ కూడా శుభదం ద్వారానే దర్శనం అన్నది ఉంటుంది కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి సాధారణంగా ఈ ఆతిథ్య సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒకటి మనకి సహస్ర దీపాలంకరణ సేవ ఓపెన్ ప్లేస్‌లో జరిగితే రెండోది మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం అండి. తిరుమల మాడవీధులు ఉన్నాయి కదండీ! మాడవీధుల్లో మనకి స్వామివారి యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవం అన్నది జరుగుతుంది. దాన్ని కూడా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవానికి టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారి యొక్క ఆర్జిత సేవ కంప్లీట్ అయిన తర్వాత మనకి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి
21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్‌ని వీటిని మనం ఆన్‌లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది ఆర్జిత్ సేవలో ఒక కేటగిరీ. అంటే ఆర్జిత్ సేవ దీన్నే మనం ఆన్‌లైన్ సేవ అని, వర్చువల్ సేవని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది మనకి రేపు డిసెంబర్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుందండి. మనకి వర్చువల్ సేవ అంటే మనకి స్వామివారికి ఈ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ 4 రకాల సేవలు కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనంకి అయితే పంపించడం జరుగుతుందండి. ఇది దర్శనం ఉన్నది 1 ఇయర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు ఏ డేట్‌కి అయితే వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకున్నారో మనకి ఆ డేట్ కాకుండా తర్వాత డేట్ నుంచి మనకి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అంటే వర్చువల్ సేవ అంటే మనకి ఆన్‌లైన్ సేవ కాబట్టి ముందు ఆన్‌లైన్‌లో చూడడానికి ఒక రోజు పడుతుంది. తర్వాత దర్శనానికి తర్వాత రోజు నుంచి మనకి ఓపెన్ అవుతుందండి. ఉదాహరణకి మీరు 15వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 16వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఆర్జిత సేవలో డైరెక్ట్‌గా పాల్గొనడానికి అవకాశం ఉన్నదండి. మిమ్మల్ని తిరుమల కొండపై డైరెక్ట్‌గా స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర టీటీడీకి సంబంధించినటువంటి ఛానెల్‌లో గాని, అదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో గాని, లేదా యూట్యూబ్ ఛానెల్‌లో గాని, లేదా వివిధ రకాల ప్రసార మాధ్యమాల్లో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలను చూసేసిన తర్వాత మిమ్మల్ని అయితే డైరెక్ట్‌గా దర్శనానికి బుక్ చేసుకున్నటువంటి టికెట్ ద్వారానే శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. వీటిలో టికెట్ కాస్ట్ కూడా మనకి ఉంజరి సేవ గాని, సహస్ర దీపాలంకరణ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని రూ. 500 చొప్పున ఉంటుందండి. కళ్యాణం టికెట్ అన్నది మనకి రూ. 1000 ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్చువల్ సేవ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయం మనకి 10 గంటలకైతే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆర్జిత సేవలు డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి మధ్యాహ్నం 3 గంటలకి ఈ వర్చువల్ సేవ టికెట్లు రేపు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారికి ఆర్జిత సేవలని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి మీరు ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ కూడా మనకి రేపు డిసెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి మీరు ఏ మొబైల్ నంబర్‌తో అయితే స్వామివారికి ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నంబర్ తోటి మీరు లాగిన్ అయినట్లయితే మీరు బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవకి మనకి రైట్ సైడే మనకి అకామిడేషన్ అన్నది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు బుక్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి స్వామివారికి ఆర్జిత సేవ అన్నది అంటే ఉదాహరణకి కళ్యాణం టికెట్ అన్నది మీరు 20వ తారీఖున బుక్ చేసుకున్నారనుకోండి. మీకు అకామిడేషన్ అన్నది 19వ తారీఖున అదేవిధంగా 20వ తారీఖున 2 డేట్లు అయితే చూపించడం జరుగుతుందండి. 2 డేట్‌లో మీరు ఏదో ఒక డేట్‌ని మీరు ఎంపిక చేసుకోండి. అంటే ఒకరోజు ముందుగానే మీరు తిరుమల కొండపైకి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే 19వ తారీఖుని చూజ్ చేసుకోండి. లేదు మేము కరెక్ట్‌గా అదే రోజున మేము అక్కడికి రీచ్ అవుతాం 20వ తారీఖున అనుకుంటే మీరు అదే డేట్‌ని మీరు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అకామిడేషన్ అన్నది 4, 5 టైమ్ స్లాట్‌లు అయితే ఉంటాయండి. ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మనకి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టైమ్ స్లాట్ ఉంటే, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక టైమ్ స్లాట్ ఉంటుందండి. అలాగా సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఒక టైమ్ స్లాట్ ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకొని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే అకామిడేషన్ ఓపెన్ అయింది అనేటువంటి కంగారులో వాళ్ళు ఏ టైంకి పడితే ఆ టైంకి అది మీరు అనుకున్నటువంటి డేట్‌కే బుక్ చేసుకుంటున్నారండి. మీరు మధ్యాహ్నం 2 గంటలకైతే తిరుమల కొండపైకి వెళ్తే మీ రూమ్ అయితే మధ్యాహ్నం 12 లోపు అయితే బుక్ చేసుకుంటున్నారండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా మీకు అకామిడేషన్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుందండి. మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మీకు రీఫండ్ కాదు కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పక్కాగా ప్లానింగ్ తోటి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు, ఈఆర్‌పీ కౌంటర్ దగ్గరికి ఏ టైంకి మీరు వెళ్ళగలరు అనేటువంటిది గుర్తుపెట్టుకొని మీరు అకామిడేషన్ అన్నది కరెక్ట్‌గా టైమ్ స్లాట్ అన్నది చూజ్ చేసుకొని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని
అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకో, సాయంత్రం 5 గంటలకో, 4 గంటలకో తిరుమల కొండపైకి రీచ్ అవుతున్నారండి. కాకపోతే వాళ్ళు బుక్ చేసుకునేటువంటి టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 12 లోపు అయితే అకామిడేషన్ అన్నది బుక్ చేసుకుంటున్నారో ఆ టైంకి. కాకపోతే మీరు ఆ టైం దాటిన తర్వాత వెళ్ళడం వల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అకామిడేషన్ అన్నది మనకి రూ. 100 రూము, రూ. 1000 రూము, అదేవిధంగా 1500 వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో అకామిడేషన్ అయితే అందుబాటులో ఉందండి. మీకు నచ్చినటువంటి కాస్ట్‌లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ గనుక మీకు గనుక అకామిడేషన్ గనుక దొరకకపోతే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మాకు అక్కడ కింద సీఆర్ఓ ఆఫీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్ ఉంటుందండి. ఆ లైన్‌లో మీరు నిల్చున్నట్లయితే మీకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు వితిన్ 2 అవర్స్ లోపు మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ కూడా మీకు దొరకలేదు తిరుమల కొండపై అనుకుంటే, మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు ఉన్నాయండి. సీఆర్ఓ ఆఫీస్‌కి కరెక్ట్‌గా ఒక 100 మీటర్ల దూరంలో ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్తే మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీరు స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి, బాత్రూమ్‌లు, వాష్‌రూమ్‌లు, అదేవిధంగా కొంచెం పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి సకల సదుపాయాలు కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి బాలాజీ బస్ స్టాండ్‌కి ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో పద్మనాభ నిలయం. ఇక్కడ కూడా మనకి ఉచితంగా మనకి లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ తోటి ఈ లాకర్‌ని అయితే పొందేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రామ్ బగీచా బస్ స్టాండ్‌కి దగ్గరలో మనకి పీఎస్‌సి 2 ఉంటుందండి. అక్కడ కూడా మనకి ఉచితంగా లాకర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని అన్నీ ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు మనకి ఉచితంగా అక్కడ ఆఫ్‌లైన్‌లో ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది లాటరీ అన్నది తీయడం జరుగుతుందండి. అందులో మనకి సుప్రభాత సేవ గాని, తోమల సేవ గాని, అష్టదళ పదద్వారాలు గాని, అర్చన గాని, లక్కీ డిప్‌లో మనకి తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈఆర్‌పీ కౌంటర్‌కి ఆపోజిట్ బిల్డింగ్‌లో మనకి తీయడం జరుగుతుందండి లక్కీ డిప్. అక్కడ కూడా మీ యొక్క మొబైల్ నంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయితే మట్టుకి మీకు వచ్చేటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు లక్కీ డిప్‌లో పాల్గొని ఈ స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు అదేవిధంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది మనకి తిరుపతిలో 3 ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్‌లైన్‌లో. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసం ఉందండి. విష్ణు నివాసంలో మనకి నైట్ 2 గంటల నుంచి కూడా ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో కూడా మనకి శ్రీనివాసం ఉందండి. శ్రీనివాసంలో కూడా మనకి నైట్ 2 గంటల నుంచి కూడా స్వామివారికి ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో మనకి స్వామివారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే మనకి ఉదయం 5 గంటల నుంచి కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మనకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మిత్రులు కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు భూదేవి కాంప్లెక్స్ దగ్గర అదేవిధంగా శ్రీనివాసం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర కూడా ఈ టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ట్రైన్ ద్వారా, బస్ ద్వారా వస్తున్నటువంటి భక్తులైతే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణునివాసం, బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా మీరు ఈ స్వామివారికి ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మన భక్తి మార్గం ఛానల్‌ని మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.